మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో మంత్రి మల్లారెడ్డి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. 25వ డివిజన్ సాయి హిల్స్ కాలనీ అసోసియేషన్ సభ్యులు మంత్రి మల్లారెడ్డికే ఓటేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. 200 కోట్లతో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ను అభివృద్ధి చేశామన్నారు మంత్రి మల్లారెడ్డి. తెలంగాణలో నెంబర్ 1 కార్పొరేషన్గా తీర్చిదిద్దామని తెలిపారు. మిగిలిపోయిన అభివృద్ధి పనులను ఎన్నికల్లో గెలవగానే పూర్తి చేస్తామని చెప్పారు. ఒకటో డివిజన్లో దానికి మా మేయర్ గారు కానీ, మా డిప్యూటీ మేయర్ కానీ, మా గ్రంథాలయ చైర్మన్ కానీ, మా డివిజన్ అధ్యక్షులు కానీ, మా మహిళా అధ్యక్షురాలు కానీ అందరం కూడా ప్రజలు ఎక్కడ చూసినా ఏ డివిజన్ పోయినా మాకు మళ్ళా కేసీఆర్కే మేము ఓటేస్తాం, మేము కారు గుర్తుకే ఓటేస్తాం. మాకు అన్ని రకాల కూడా ఇలా పీర్జాదిగూడ కార్పొరేషన్ దేశంలోని 142 మున్సిపాలిటీల కార్పొరేషన్లలో నెంబర్ 1గా ఇచ్చిన ఘనత మన కేటీఆర్ గారు, మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు ఇవన్నీ కూడా కలిసి ఒక టీం వర్క్గా ప్రతి రోడ్డు అభివృద్ధి చేస్తాం, ప్రతి గ్రేవ్యార్డ్ అభివృద్ధి చేస్తాం, ప్రతి వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కల్పించడం, ప్రజలకు ఏమేమి కావాలో అన్నీ కూడా సౌలతులు చేస్తాం. ఒక్క పని చిన్న పని 110 కోట్లతో శాంక్షన్ అయింది. పైనుంచి ఒక 4 మురికి నీళ్ళు వస్తున్నాయి. అదొక్కటి కాంట్రాక్టర్ తప్పిదాల వల్ల ఆయన చేయలేకపోయింది. కాంట్రాక్ట్ వచ్చింది, డబ్బులు శాంక్షన్ అయినాయి. అదొక్క పనే పెండింగ్ ఉంది. అది కూడా తప్పకుండా ఎలక్షన్స్ కాగానే ఆ కాంట్రాక్టర్ని పట్టుకొని ఈ కాల్వ పని కూడా చేపించే బాధ్యత మాదే అని కూడా అందరికీ చెప్పినాం. మా ప్రత్యర్థి జంగ యాదవ్, వజ్రేష్ యాదవ్ తిరుగుతూ ఉన్నాడు మా మేడ్చల్ సైడ్. మూడుచింతలపల్లి చూస్తే ఇవాళ ఒక నాయకుడు నువ్వు నిలబడ్డ రోడ్డు కూడా మా మల్లల్ని నేర్పించిందండి. నేను ప్రతి ఊరికి నా సొంత రోడ్లు వేపించి 120 గుళ్ళు కట్టించి ఇవాళ పోయి తిరుగుతూ ఉన్నాడు నా రోడ్ల మీద. కార్యకర్తలు అడుగుతున్నారు, ఈ రోడ్డు మా మల్లల్ని నేర్పించింది. భారీ మెజార్టీతో గెలుస్తున్న ప్రజలందరూ కూడా ఆదరణ ఉన్నది. మాకు మా మల్లన్న కావాలి. 4వ తరగతి మాకు అవసరం లేదు, 12వ తరగతి చదివిన మా మల్లన్న కావాలి. మా తల్లి రకాలుగా అభివృద్ధి చేసే సోషల్ మీడియా లీడర్ కావాలి. మాకు సెలబ్రిటీ కావాలి మా మల్లన్న.